వెల్కమ్ టు పెన్ పాయింట్. నిజంగానే ఫ్రాంక్లీ స్పీకింగ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ చాలా ఓపెన్గా మాట్లాడిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఆయన మాట్లాడేటప్పుడు ఎలాంటి బెరుకు లేకుండా ఆయన వ్యక్తం చేసిన కొన్ని మాటలు ఏవైతే ఉన్నాయి, వ్యక్తం చేసిన కొన్ని అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో నిజంగానే ఆలోచింపజేస్తాయని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే ఇవాళ కొబ్బరి రైతులతో తను నిర్వహించిన ఒక ఘటన ఏదైతే ఇవాళ నిర్వహించిన సమావేశం ఉందో ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు ఒక్కొక్కటి ఖచ్చితంగా ఆలోచింపజేస్తాయని దాంట్లో అనుమానం ఏం లేదు. కానీ అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ తన అసమర్థతను లేదా నిస్సహాయతను ఏమైనా వెలిబుచ్చారా అన్న ఒక అనుమానం కూడా కలిగేలాగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్నది మాత్రం వాస్తవం. ఎందుకు అంటే మొదటిది ఆయన చేసిన వ్యాఖ్యల్లో కొన్ని అంశాలు, ఎవరైతే కొబ్బరి రైతులు నష్టపోయారో నష్టపోయిన కొబ్బరి రైతులకు సంబంధించి ఆ సమస్య ఏంటి, ఆ సమస్యకు సంబంధించిన పరిష్కారాలు ఏంటి అని చెప్పి వాళ్ళతో మాట్లాడే క్రమంలో అధికారులు ఇచ్చిన రెస్పాన్స్ ఏదైతే ఉందో దాని గురించి కూడా ఆయన సున్నితంగా వాళ్ళను మందలించిన పరిస్థితులు మనకు అనిపిస్తుంది. మొదటగా ఆయన మాట్లాడిన మాటలను ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు ఏంటి, ఎందుకు నిస్సహాయత అనే పదం వాడాను అన్న దానికి సంబంధించిన ఒక జస్టిఫికేషన్ కూడా మీకు అప్పుడే దొరుకుతుంది. ఒకసారి ఆయన మాట్లాడిన మాటలను ఒకసారి చూద్దాం. టకటకమైన వరాలు ఇచ్చేయడానికి నేను ముఖ్యమంత్రి గారి స్థానంలో నేను ముఖ్యమంత్రి గారిని వెళ్ళి అడగాలి. ఎందుకంటే నేను కూర్చోబెట్టి బడ్జెట్ నా దగ్గర ఉండదు. ఏమండి చేయాలి కావాలి. నేను దాని గురించి మాట్లాడంటే నేను ఎందుకు చెప్తాను అంటే ఫైనాన్స్ ఇవన్నీ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటాయి. ఆయన కూడా ఉన్న ఇబ్బందులు ఏంటంటే గత ప్రభుత్వం చేసిన పనులకి అని మీకు కూడా తెలియాలి కదా, మాకు ఎందుకు డబ్బులు రావట్లేదు, మాకు ఎందుకు డబ్బులు రావట్లేదు, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడా కూడా లాస్ట్ 5 సంవత్సరాల్లో పుడికలు తీల. అసలు మీకు ముఖ్యంగా మీకు సంబంధించి అయితే అసలు కనీసం ఒక ఇంచు మట్టి కూడా తెలియదు, అట్లా వదిలేసారు. అట్లా అంటే డబ్బులు ఏం చేస్తారు, ఒకే పథకాలకు ఇచ్చుకోండి, ఇబ్బంది లేదు, కానీ పథకాలతో పాటు అభివృద్ధి, రోడ్లు ఇవన్నీ మర్చిపోయారు అందరూ. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ మాకేంటంటే పథకాలతో పాటు అభివృద్ధి పదాలు ఉండాలంటే దానికి ఒక ఆర్థికంగా ఫైనాన్షియల్ జగ్లరీ చేస్తాం ముఖ్యమంత్రి గారి ఆయన అనుభవం మీద. ఎందుకంటే నేను ఏదైనా వరాలు టకటకమైన వరాలు ఇచ్చేయడానికి నేను ముఖ్యమంత్రి గారి స్థానంలో నేను ముఖ్యమంత్రి గారిని వెళ్ళి అడగాలి. ఎందుకంటే నేను కూర్చోబెట్టి బడ్జెట్ నా దగ్గర ఉండదు. ఫైనాన్స్ ఇవన్నీ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటాయి. ఆయన కూడా ఉన్న ఇబ్బందులు ఏంటంటే గత ప్రభుత్వం చేసిన పనులకి అని మీకు కూడా తెలియాలి కదా, మాకు ఎందుకు డబ్బులు రావట్లేదు, మాకు ఎందుకు డబ్బులు రావట్లేదు, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడా కూడా లాస్ట్ 5 సంవత్సరాల్లో పుడికలు తీల. అసలు మీకు ముఖ్యంగా మీకు సంబంధించి అయితే అసలు కనీసం ఒక ఇంచు మట్టి కూడా తెలియదు, అట్లా వదిలేసారు. అట్లా టకటక అంబేద్కర్ కోనసీమ జిల్లా శంకర్గుప్తం సంబంధించిన డ్రైన్ సమస్య, దాని కారణంగా సముద్రంలోని నీరు అక్కడికి రావడము, అక్కడున్న ఏదైతే కొబ్బరి తోటలు ఉన్నాయో కొబ్బరి తోటలు పూర్తిగా నాశనమైన నేపథ్యంలో వాటికి సంబంధించిన ఆ సమస్యకు పరిష్కారాల గురించి మాట్లాడే నేపథ్యంలో 40 రోజుల్లోనే ఈ సమస్యకు పరిష్కారాన్ని మేము కనుగొని వస్తాము అనే విధంగా చెప్పడంతో పాటు వచ్చే 2-3 వారాల్లోనే మరొకసారి అధికారులు రైతులతో కలిపి మరొక సమీక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పి ఆయన చెప్పడం, ఆ నేపథ్యం అన్ని చూసినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఖచ్చితంగా ఆ రైతులకి ఊరటనిచ్చే అంశమే అని కనిపిస్తుంది. కానీ అదే సందర్భంలో నేను సీఎం లాగా కాదు, ఏదైనా ఫినాన్స్ నాకు కావాలనుకున్నా నేను ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ దగ్గరికే వెళ్ళాలి, ఏదైనా సరే వరాలు ఇవ్వాలి అంటే నా చేత అయ్యే పని కాదు అనే విధంగా ఆయన మాట్లాడిన మాట ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా ఫ్రాంక్లీ ఆయన చెప్పిన విషయమే, అది వాస్తవమే. ఎందుకు అంటే ఏ ఫినాన్స్ కావాలనుకున్నా సరే దానికి కొన్ని క్యాబినెట్ అప్రూవల్స్ ఉంటాయి, దాని తర్వాత సీఎంకు సంబంధించిన అప్రూవల్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ చేసిన తర్వాతనే ఏదైనా సరే హామీ ఇవ్వాలి అంటే అప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది అని చెప్పే ప్రయత్నం చేయడం అన్నది బాగానే ఉంది. కానీ ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు నిజంగానే ఆ రైతులకు ఊరటనిచ్చే అంశమేనా అన్నదే ఇక్కడ అసలైన ప్రశ్న. ఓవైపు నేను ఏమై చేయాలి అంటే కేవలం సీఎం గారి ఆయనకు ప్రపోజల్స్ ఇచ్చిన తర్వాత ఆయన అప్రూవల్తోనే చేయాలి అని మాట్లాడిన మాట ఏదైతే ఉందో అది ఆయన నిస్సహాయతను ఏమైనా తెలియజేస్తుందా అన్న అనుమానం వచ్చేలాగా కొద్దిమంది దాని మీద విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే రైతులకు సంబంధించి డిస్కషన్ చేస్తుంటే ఓవైపు ఇదే రోజు అరటి తోటలకు సంబంధించి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటిస్తూ అరటి తోటలకు సంబంధించిన సమస్యలు, దాని పరిష్కారం సూచించే క్రమంలో తనకు మరొకసారి అధికారం రావాలని కోరుకోవడం కానివ్వండి, అవన్నీ చూస్తుంటే ఆయన కాన్ఫిడెన్స్కి, అదే సందర్భంలో ఇప్పటికే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలకి మధ్యలో ఏదైతే తేడా ఉందో దాన్ని వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తుంది. కాన్ఫిడెన్స్ ఉన్న నాయకుడు, కాన్ఫిడెన్స్ లేని నాయకుడు అనే విధంగా దాన్ని చర్చించే ప్రయత్నం చేస్తుంది. ఏదేమైనా సరే ఇవాళ రైతులతో ఆయన మాట్లాడిన మాటల్లో
నిజాయితీ తత్వం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కానీ బట్ అదే సందర్భంలో రైతులకు ఏదైనా చేయాలన్న ఆలోచన ఉంటే సరిపోదు. దాన్ని ఆచరించేందుకు, దాన్ని కార్యరూపం దాల్చేందుకు అవసరమైన శక్తి తన దగ్గర లేదు. దానికి సంబంధించిన మొత్తం పవర్స్ సీఎం దగ్గరే ఉన్నాయన్నట్టుగా చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారన్న అనుమానం కూడా వస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది, పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక అంతరార్థం ఏందన్నది ఒకసారి చూడాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా కొబ్బరి రైతులకు సంబంధించి చూసినప్పుడు మనం ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాము. ఏవైతే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి అక్కడ ఉన్న పచ్చదనం అన్నదే ఆ ప్రాంతానికి వరంగా భావిస్తుంటే రాష్ట్ర విభజనకు అదే శాపంగా మారిందా అని అనుమానం వచ్చేలా కూడా పవన్ కళ్యాణ్ ఒక వ్యాఖ్య చేశారు. ఆ వ్యాఖ్య ప్రకారము ఏదైతే పచ్చదనం కనిపిస్తుందో ఆ పచ్చదనం కారణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లేదా తెలంగాణ విడిపోవడానికి కూడా కారణమో, ఎందుకంటే ఇక్కడ ఉన్న దాని మీద ఈర్ష్యాసూయలతో ఆ పరిస్థితి వచ్చిందా అన్నది కూడా ఆయన చెప్పినట్టుగా అనిపిస్తుంది. సో ఏం చూసినా సరే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు ఇవాళ రైతులతో తనదైన శైలిలో వాళ్ళతో ముచ్చటించే ప్రయత్నం చేశారు. వాళ్ళకి సమస్యను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ ఎలాంటి కార్యక్రమాలకు పాల్పడింది, దాని కారణంగా ఆర్థికంగా ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో, ఆ కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను ఎలా ముందుకు తీసుకొస్తున్న విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో ఎక్కడో ఒక చోట అభివృద్ధి చేసే క్రమంలో సంక్షేమ పథకాలు ఏమైనా అడ్డుగా వస్తున్నాయా అని అనుమానం వచ్చేలాగా, లేదా ఆ విధంగా ఆ అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడిన మాటకు సంబంధించి కూడా వైసీపీ డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తారు. సంక్షేమ పథకాలకి అభివృద్ధికి సంబంధం ఏంటి, అభివృద్ధిలో మాట్లాడుతున్నట్టుగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అన్నది చేయకుండా ఇప్పటికీ కూడా 2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేస్తున్న కూటమి ప్రభుత్వం అటు సంక్షేమ పథకాలకు పెద్దగా కేటాయింపులు చేయట్లేదు. కేవలం తూతు మంత్రంగానే కంటితుడుపు చర్యగానే సంక్షేమ పథకాలు రిలీజ్ చేస్తోంది. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులను 10 నుంచి 20%, 25%, 30% వరకు కూడా కొన్ని సందర్భాల్లో కోత విధించి ఉన్న వాళ్లకు మాత్రమే ఇచ్చి అది మొత్తం పూర్తి చేసినట్టుగా చెప్పే ప్రయత్నం బాలేదు అన్నది కూడా మాట్లాడుతున్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించి వైసీపీ కానివ్వండి, విపక్షాలు కానివ్వండి ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని చెబితే దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ రెండు కూడా వాళ్ళ తనదైన శైలిలో వాటి మీద డిస్కస్ చేశారు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం పరిస్థితి ఎలా ఉంది అంటే, ఓవైపు సంక్షేమ పథకాలు రావట్లేదంటూ ఇవే విపక్షాలు విమర్శిస్తున్నాయి. కానీ సంక్షేమ పథకాల కారణంగానే మేము అభివృద్ధిలో ఒక అడుగు వెనక్కున్నాము అనే విషయాన్ని చెప్పే ప్రయత్నము ఇవాళ పవన్ కళ్యాణ్ చేశారు. అదే తరహా డిస్కషన్స్, అందులో ముఖ్యంగా ఆర్థిక అంశాలకు సంబంధించిన పాయింట్స్ కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏది అంటే ఇప్పుడు చెప్తున్న విషయాల్లో అసలుకి అక్కడ జరుగుతున్న విషయానికి మధ్యలో గ్యాప్ చాలా ఉంది అన్న ఒక విశ్లేషణ అయితే వినిపిస్తుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత కాలము ఆయన ఏదైతే మనం చూస్తున్నామో మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. దాని కారణంగా అభివృద్ధి కుంటుపడింది. దాని కారణంగా అప్పులు పెరిగిపోయాయి. 14 లక్షలకు పైగా అప్పులు ఉన్నాయి అన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అటు అసెంబ్లీలో కానివ్వండి, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కానివ్వండి, ఆ 14 లక్షల కోట్లు అప్పులు లేవు అన్న విషయాన్ని ప్రస్ఫుటంగా చెప్పిన తర్వాత ఆ విషయాన్ని కూడా వైసీపీ ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తుంది. గత 5 ఏళ్ల పాటు వైసీపీ చేసిన అప్పుల్లో 50% అప్పులు కేవలం 1.5 సంవత్సరంలోనే చేసేసింది కూటమి ప్రభుత్వము. దాంట్లో కూడా ఏదైతే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అన్నది అసలు చేయని నేపథ్యంలో సంక్షేమ పథకాలకు డబ్బులు ఇవ్వకుండా ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించి లేదా అభివృద్ధికి సంబంధించిన ఫలాలు అందాల్సిన ప్రయత్నం చేయకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుంది ఏందన్న ఒక ప్రశ్న అయితే ప్రతి ఒక్కరు అడుగుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓవైపు సంక్షేమ పథకాలకు సంబంధించిన పాయింట్ని ఆయన ఫ్రాంక్గా చెప్పారు. సంక్షేమ పథకాలు అందించే నేపథ్యంలోనే అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది అనే విషయం చెప్పారు. అది సరిపోదు అన్నట్టుగా ఇప్పుడు ఏదైతే గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ వ్యవహరించిన తీరు వల్ల ఈ సమస్యలు వచ్చాయనే మాట చెప్పే ప్రయత్నం చేసిన నేపథ్యంలో అక్కడ కూడా కొద్దిమంది రైతులు ఇది గత 5 సంవత్సరాల నుంచో లేదా 10 సంవత్సరాల నుంచో కాదు, గత 4 దశాబ్దాల నుంచి ఉన్న సమస్య అని చెప్పే ప్రయత్నం చేశారు. సో ఈ విధంగా చూసినప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి ఆయన ఇవాళ పరామర్శించిన నేపథ్యంలో ఆయన చేసిన సూచనలు, ఆయన అనుకుంటున్న పరిష్కారాలు, వాటి గురించి రైతులతో జరిగిన చర్చా గోష్ఠి అయితే మాత్రము పాజిటివ్ నోట్లోనే క్లోజ్ అయిందని చెప్పాలి. కానీ అదే సందర్భంలో ఆయన నిస్సహాయతను వెలిబుచ్చారా, ఆ నిస్సహాయతను చెప్పుకునే క్రమంలో తన దగ్గర పవర్స్ లేవనే ప్రయత్నం ఏమైనా జరిగిందా అన్న అనుమానం అయితే కొద్దిమంది ఇప్పుడు వెలిబుచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. చూడాలి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలకు సంబంధించి ఆయన ఇస్తున్న ఆ
క్లారిటీస్ కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, కొన్ని సందర్భాల్లో తను ఈ క్యాబినెట్లో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అవ్వట్లేదని అనుమానం వచ్చేలాగానే ఆయన యాక్టివిటీస్ కొన్ని ఉంటున్నాయి. మనం చూస్తున్నాము క్యాబినెట్ సమావేశాలకు సంబంధించి కూడా చాలా కీలకమైన క్యాబినెట్ సమావేశాలు కూడా ఆయన లేకపోవడము, దానికి కారణాలుగా తన తల్లికి సంబంధించిన అనారోగ్యం కారణాలు చెప్పడం కానివ్వండి, లేకపోతే ఇతరత్ర కారణాలు అన్నది చూపిస్తూనే వస్తున్నారు. కానీ బట్ ఏది ఏమైనా క్యాబినెట్ సమావేశాలకి ఉండాల్సిన బాధ్యత డిప్యూటీ సీఎంగా ఆయనకు ఉంటుంది అన్నమాట మాట్లాడుతున్నారు. అదే సందర్భంలో ఓవైపు పవన్ కళ్యాణ్ ఇలా వ్యవహరిస్తుంటే లోకేష్ కూడా భావి ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు. దానికి అనుగుణంగానే ఆయన మొత్తం యాక్టివిటీస్ అన్ని స్టార్ట్ అయినాయి. కేంద్ర ప్రభుత్వంలోకి ఓవైపు చంద్రబాబు నాయుడు వెళ్ళబోతున్నారు. సో తద్వారా సీఎంగా లోకేష్ ప్రమాణ స్వీకారం అనేది కూడా మరికొద్ది రోజుల్లో ఉండబోతోంది అని కూడా మాట్లాడుతున్నారు. సో ఇలా మాట్లాడుతున్నప్పుడు లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అనే డిస్కషను ఎంతో కొంతమంది చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి సందర్భంలో ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సింది డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ను ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి, కూటమిగా ఆ 3 పార్టీలు ఒకవైపు రావడానికి కూడా కారణం ఆయనే అని చెప్పేసి అందరూ చెప్పుకుంటున్న నేపథ్యంలో ఇలా తన నిస్సహాయతలాగానో లేకపోతే అసహాయకుడుగా ఉన్నాను అనే విధంగా చెప్పే ప్రయత్నం చేయడం అనేది మాత్రము అంత పాజిటివ్ సైన్స్ ఇవ్వట్లేదు అన్నదైతే ఒక మాట వినిపిస్తుంది. అక్కడ వరాలు ఇచ్చేయడానికి నేను ముఖ్యమంత్రి గారి స్థానంలో నేను ముఖ్యమంత్రిగానే నేను అడగాలి. ఎందుకంటే నేను కూర్చోబెట్టి బడ్జెట్ నా దగ్గర ఉండదు. ఏమండి చేయాలి. నేను దాని గురించి మాట్లాడు నేను ఎందుకు చెప్తా అంటే ఫైనాన్స్ ఇవన్నీ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటాయి. ఆయన కూడా ఉన్న ఇబ్బందులు ఏంటంటే గత ప్రభుత్వం చేసిన పనులకి అని మీకు కూడా తెలియాలి కదా, మాకు ఎందుకు డబ్బులు రావట్లేదు, మాకు ఎందుకు డబ్బులు రావట్లేదు, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడా కూడా లాస్ట్ 5 సంవత్సరాల్లో పుడికలు తీయలే. అసలు మీకు ముఖ్యంగా మీకు సంబంధించి అయితే అసలు కనీసం 1 ఇంచు మట్టి కూడా తెలియదు, అట్లా వదిలేసారు. అట్లా అంటే డబ్బులు ఏం చేస్తారు, ముఖ్య పథకాలకు ఇచ్చుకోండి, ఇబ్బంది లేదు. కానీ పథకాలతో పాటు అభివృద్ధి, రోడ్లు ఇవన్నీ మర్చిపోయారు అందరూ. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ మాకేంటంటే పథకాలతో పాటు అభివృద్ధి పదాలు ఉండాలంటే దానికి ఒక ఆర్థికంగా ఫైనాన్షియల్ జగులరీ చేస్తాం ముఖ్యమంత్రి గారి ఆయన అనుభవం మీద. ఎందుకంటే నేను ఏదైనా వరాలు టకటకమైన వరాలు ఇచ్చేయడానికి నేను ముఖ్యమంత్రి గారి స్థానంలో నేను ముఖ్యమంత్రిగానే నేను అడగాలి. ఎందుకంటే నేను కూర్చోబెట్టి బడ్జెట్ నా దగ్గర ఉండదు. ఫైనాన్స్ ఇవన్నీ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటాయి. ఆయన కూడా ఉన్న ఇబ్బందులు ఏంటంటే గత ప్రభుత్వం చేసిన పనులకి అని మీకు కూడా తెలియాలి కదా, మాకు ఎందుకు డబ్బులు రావట్లేదు, మాకు ఎందుకు డబ్బులు రావట్లేదు, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడా కూడా లాస్ట్ 5 సంవత్సరాల్లో పుడికలు తీయలే. అసలు మీకు ముఖ్యంగా మీకు సంబంధించి సో తను ఏదైతే పథకాలకు సంబంధించి కానివ్వండి, మిగిలిన విషయాలకు సంబంధించి మాట్లాడే క్రమంలోనే మరొక కీలకమైన అంశాన్ని కూడా ఆయన స్పందించే ప్రయత్నం చేశారు. అదేంటి అంటే గత 5 ఏళ్ల కాలంలో ఎక్కడే కానీ పూడిక తీయలేదు. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు సమస్య గురించి మాట్లాడుతున్నామో ఆ సమస్యకు సంబంధించిన పరిష్కారంగా ఒక పూడిక అన్నది కూడా ఒక కీలకమైన అంశంగా కనిపిస్తుంది. కాబట్టి 5 ఏళ్ల పాటు ఒకవేళ ఆ పూడిక తీసి ఉంటే ఇవాళ పరిస్థితి ఇలా ఉండేది కాదు అన్న అభిప్రాయం కూడా ఆయన వెలుబుచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా గత 5 ఏళ్ల కాలంలో వైసీపీకి సంబంధించి కీలకమైన అంశాలలో మనం మాట్లాడుకునేది ఒకటి, రోడ్లకు సంబంధించిన రోడ్లు వేయకపోవడం కానివ్వండి, రోడ్ల మరమ్మతులు చేయకపోవడము, కొత్త రోడ్లకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినా సరే వాటికి పూర్తి స్థాయిలో కరెక్ట్గా స్పందించకపోవడం అన్న విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు. వైసీపీ ఓడిపోవడానికి కారణంగా ఒకవేళ ఎవరైనా విశ్లేషిస్తే అందులో ఈ రోడ్లు అన్నది కూడా ఉంది. అదే సందర్భంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించి కానివ్వండి, ఇలాంటి అంశాలు ముఖ్యంగా ఏవైతే పూడికతీత పనులు కానివ్వండి, పోలవరానికి సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన పనులు లేదా కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన శ్రీకారం వాటిని కంప్లీట్ చేసే క్రమంలో కూడా వైసీపీ వెనకపడింది. ఆ పనిని పూర్తి స్థాయిలో నెరవేర్చలేకపోయింది. కాబట్టి ఆ కారణంగానే రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఆ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడిన కారణంగానే ఇవాళ వైసీపీ ఓటమిని చవి చూడాల్సి వచ్చిందన్న మాట కూడా మనకు వినిపిస్తూ ఉంటుంది. అదే సందర్భంలో వైసీపీ చెప్పే మాట మాత్రం మా ప్రియారిటీ అన్నది ఖచ్చితంగా నాడు నేడు పేరుతో బళ్ళని మేము బాగు చేశాము. అలాగే ఇరిగేషన్ శాఖకు సంబంధించి చూసినప్పుడు ఉద్దానం కిడ్నీ సెంటర్ లాంటివి లేదా ఉద్దానంకి సంబంధించిన వాటర్ సప్లైకి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మేము పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసాం. ఇవాళ అక్కడ కిడ్నీ సెంటర్తో పాటు అక్కడ రీసెర్చ్ సెంటర్తో పాటు అక్కడ కిడ్నీ బాధితులందరికీ కూడా ఊరట లభించేలాగా మేము చర్యలు తీసుకున్నామనే విషయం చెప్తూ ఉంటారు. ఇక ఇవి సరిపోవు అన్నట్టు గతంలో స్టార్ట్ అయ్యి మధ్యలో ఆగిపోయిన ఎన్నో ప్రాజెక్టులను మేము పూర్తి చేశామనే మాట కూడా వైసీపీ చెప్పే ప్రయత్నం చేస్తుంటుంది. సో ఇవన్నీ చూసినప్పుడు వైసీపీ ఒక రకమైన ఆలోచన విధానంలో ఉంటే ఇవాళ ఏదైతే పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు ఉన్నాయో పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటల్లో ఒకటి గత 5 ఏళ్ల పాటు జరిగిన ఏదైతే గతం నుంచి వాళ్ళు ప్రచారం చేస్తూ వస్తున్న విధ్వంసం కానివ్వండి, వాళ్ళ అనాలోచిత నిర్ణయాలకు సంబంధించి కానివ్వండి, ఇవాళ ముందుకు వెళ్దాము అంటే దాని కారణంగా వచ్చిన ఆర్థిక సమస్యలు కానివ్వండి,
ఇప్పుడు మరొకసారి ముందుకు వెళ్ళాలంటే ఆయనకున్న పరిస్థితుల్లో ఆయనకున్న సిచ్యువేషన్లో ఆయన ఏం చేయగలుగుతారన్న విషయానికి కూడా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు నేను ఇంతకుముందే చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో అరటి రైతులకు సంబంధించి గతంలో ఆయన హయాంలో కోల్డ్ స్టోరేజ్లను నిర్మిస్తే వాటిని ఇవాళ వాడుక చేసుకోకుండా వాటిని వాడకుండా ఇవాళ అక్కడ ఎంతోమంది రైతులకు కంటి నీరునే మిగులుస్తున్నారు అన్న మాట చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా గత 5 ఏళ్ల హయాంలో తన హయాంలో ముఖ్యంగా అక్కడ టన్ను 20,000కు పైగా వెళుతూ ఉంటే ఈసారి 2,000కు కూడా కొనేవాళ్ళు లేరు. దాని కారణంగానే అరటికి సంబంధించిన ఏవైతే గెలలు ఉన్నాయో వాటిని రోడ్ల మీద పారబోసే పరిస్థితి వచ్చేసింది, వాటిని పశువులకు దానాగా వేసే సిచ్యువేషన్ వచ్చేసింది అనే విధంగా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఓవైపు వ్యవసాయ రంగానికి ఎంతో చేస్తాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు తన అధికారంలోకి వచ్చిన తర్వాత తను ఇచ్చింది కేవలం గుండు సున్నా అనే మాట కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అంటే పవన్ కళ్యాణ్ ఓవైపు చెప్తున్న కారణాలు, అందులో ముఖ్యంగా గత 5 ఏళ్ల పాటు జరిగిన ఏదైతే పాలన ఉందో దాని కారణంగా నష్టాల్లోనూ కష్టాల్లోనూ ఉన్నమాట చెప్తుంటే, జగన్మోహన్ రెడ్డి మాత్రం గత 5 ఏళ్లలో తన టైంలో చాలా సస్యశ్యామలంగా ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అదే టీడీపీకి సంబంధించిన హయాంలో ఉండే పరిస్థితి అంటూ ఆయన చెప్పుకొచ్చిన పాయింట్ మనం చూస్తున్నాం. ఎందుకంటే గత 2 ఏళ్లలో అంటే ఎప్పుడూ ఊహించినంత వర్షాలు పడ్డమన్నది మనం చూస్తూ వచ్చాము. దాని కారణంగా లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగిన పరిస్థితి కూడా మనం చూసాము. దాని కారణంగా 100 కోట్ల రూపాయల నష్టము రైతులకు వస్తే ఆ రైతులకు బీమా అందించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది నేటి ప్రభుత్వము అనే విధంగా కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఇక సంక్షేమ పథకాలకు సంబంధించి ఆయన ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటారు. ఇప్పటి వరకు వచ్చిన సంక్షేమ పథకాలకు ఆ సంక్షేమ పథకాలు సూపర్ 6 అయితే హిట్ అంటున్నారు, అందులో ఏది చేసింది లేదు, మహిళలకు ముఖ్యంగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. దాని కారణంగా ఒక్కొక్క కుటుంబానికి ఇవాళ కూటమి ప్రభుత్వం ఎంత అప్పు ఉందనే విషయానికి సంబంధించిన విషయాన్ని కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరిపోదు అన్నట్టు త్వరలోనే ఆయన బస్సు యాత్ర కూడా ప్రారంభం కాబోతుంది అన్న ఒక లీక్ కూడా ఇప్పటికే ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. 2026 జనవరి 26వ తారీఖు నుంచి ఆయన బస్సు యాత్ర ఉండబోతుంది. దానికి అనుగుణంగానే 70 నియోజకవర్గాలకు పైగా ఆయన బస్సు యాత్ర ద్వారా కవర్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఆ తర్వాత పాదయాత్ర కూడా ఉండబోతుందంటూ మొన్న ప్రకటించిన నేపథ్యంలో ఇలా పాదయాత్ర కానివ్వండి, బస్సు యాత్రలో కానివ్వండి ఆయన కీలకంగా ఎంచుకుంటున్న రంగం మాత్రం వ్యవసాయ రంగాన్ని ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారన్న సమాచారం అంతా. దాని ప్రకారము ఏదైతే వ్యవసాయ రంగంలో నష్టపోతున్నారు రైతులు అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నము, తద్వారా గత 5 ఏళ్లలో తన పాలనలో ఆర్బీకేలు కానివ్వండి, లేకపోతే ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేసిన సేవలు కానివ్వండి, ఇక గ్రామ సచివాలయాల్లో వచ్చిన ప్రత్యేక సౌకర్యాలు కానివ్వండి, ఇవన్నింటినీ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తారని తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన ఇప్పటి వరకు స్పందించిన అంశాల్లో కీలకంగా మాత్రం వ్యవసాయ రంగాన్ని ఎంచుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే మనం చూసాం మిర్చి రైతుల గురించి మాట్లాడినా, ఆ తర్వాత మామిడి రైతుల గురించి మాట్లాడినా, ఇవాళ అరటి రైతుల గురించి మాట్లాడినా సరే ఇవన్నీ కూడా రైతులకు సంబంధించిన అంశాలపైన ఎక్కువగా మాట్లాడుతున్నారు. మొన్న తుఫాన్ వచ్చి ఎంతో నష్టం జరిగినా సరే ఆయన ఆ టైంలో కూడా ఎంచుకున్నది వ్యవసాయ రంగంలో జరిగిన నష్టాల గురించే. సో ఈ విధంగా చూస్తే పవన్ కళ్యాణ్ ఓవైపు మాట్లాడుతున్న మాటలకి, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలకి సంబంధించిన ఆ డిఫరెన్స్ని గమనించాలంటూ వైసీపీ సోషల్ మీడియా ఎప్పటికప్పుడు తమదైన శైలిలో ఆ పోస్టులు వేసే ప్రయత్నం చేస్తోంది. ఇక ఈ లీడర్కి సంబంధించిన అంశాలు, ఈ విషయాల గురించి మాట్లాడుతున్న నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందన్న విషయానికి కూడా కొంతమంది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గత 5 ఏళ్ల పాలనలో ఏవైతే తప్పులు జరిగాయని వీళ్ళు మాట్లాడుతూ వచ్చారో అవే తప్పులు ఇప్పుడు మరి ఇంకోసారి కూటమి ప్రభుత్వంలో కూడా జరుగుతున్నాయి. వాటిని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు మీద ఉంది అన్నదైతే మనకు అర్థమవుతుంది. అందులో బాగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైన వాళ్ళు కానివ్వండి, ఆయన్ని అధికారంలోకి తీసుకురావాలని పనిచేసిన కార్యకర్తలు కానివ్వండి, ఇవాళ అసంతృప్తితో ఉన్నారు అనేది మాత్రం వాస్తవం. ముఖ్యంగా ఇసుక కానివ్వండి, గ్రావెల్ కానివ్వండి, మద్యానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్థానిక నేతల చేతుల్లో అవి కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయాయనే విధంగా మాట్లాడే ప్రయత్నమే చాలామంది చేస్తున్నారు. ఇక అవినీతికి సంబంధించి కానివ్వండి, లేకపోతే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కానివ్వండి చూస్తే వైసీపీ హయాం కన్నా ఏమాత్రం మారలేదు అనే విధంగా వాళ్ళకి సంబంధించిన నేతలే మాట్లాడుతున్నారు. దానికి అనుగుణంగానే స్థానిక నేతల్లో పెరిగిపోయిన అవినీతికి సంబంధించిన అంశాలను కూడా మాట్లాడుతున్నారు. దానికి కారణంగానే కొన్ని విషయాలు అయితే చెప్తున్నారు. ఆ విషయాలు ఏంటంటే మనం చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ కూడా గతంలో ఇదే విషయం గురించి మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతల సమస్యలకు సంబంధించి ముఖ్యంగా మహిళలపైన జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, అలాంటి కారణాలన్నింటినీ కూడా చూపిస్తున్నప్పుడు తాను ఉప ముఖ్యమంత్రిగా ఉండడం కన్నా హోమ్ మినిస్టర్గా ఉంటే మంచిగా ఉండేదేమో అనే విధంగా తను చేసిన వ్యాఖ్యలు అప్పట్లోనే దుమారాలు రేపిన పరిస్థితి మనకు తెలుసు. ఆ తర్వాత దానికి సంబంధించి వివరించుకునే ప్రయత్నం చేశారు. ఆ కారణాలన్నీ కూడా మనం చూసొచ్చాం. సో ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఏదైనా తన మనసులో ఉన్న విషయాన్ని డైరెక్ట్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు.
అందులో భాగంగా అది సున్నితంగా అయినా సరే తన ప్రభుత్వంలోనే జరుగుతున్న తప్పులు కానివ్వండి, లేకపోతే అతనికి నచ్చని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్గా ప్రజల ముందు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాన్ని ఆ తర్వాత కవరప్ చేసినా ఏమనుకున్నా సరే తను సునిశ్చితంగా మాత్రమే, చాలా సున్నితంగా మాత్రమే వీటిని ప్రజల ముందు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఇస్తుంది అనే భావనలోనే ఉన్నట్టుగానే మనం భావించాల్సి వస్తుంది. సో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న ఈ మాటలు ఏవైతే ఉన్నాయో అవి రాబోయే కాలంలో కూటమికి ఎలా ప్లస్ అవుతాయి, ఎలా మైనస్ అవుతాయి అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. సో ఇది వాళ్ళ పెన్ పాయింట్. నెక్స్ట్ పెన్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.